ఒక మనిషి దేనికోసం అన్వేషిస్తున్నాడు అని చెప్పడం ఎంతటి తలపండిన తత్వశాస్త్ర పండితుడికైనా సవాలే. పాల ప్యాకెట్లు పంచే సమయంలో మొదలయ్యే ఈ గొడవ పొద్దుపోయాక నిద్రపోయే వరకు వెంటాడుతూనే ఉంటుంది. ఈ విషయంలో కొన్ని కంపెనీల్లో పనిచేసే సగటు కార్మికుడి జీవనం మరీ దుర్భరం. వెట్టి చాకిరీకి ఒట్టు పెట్టుకొని పుట్టినట్టుగానే వీరి జీవితం అయ్యో పాపం అనిపించకపోదు. అలాంటి కష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్న వారే సింగరేణి కార్మికులు. బంగారం అన్వేషణ ఆధారంగా వచ్చిన కేజీఎఫ్ తంగలాన్ సినిమాలు గోల్డ్ ఫీల్డ్ కార్మికుల శ్రమదోపిడిని కళ్ళకు కట్టినట్టు చూపించారు. అంతకు మించిన కథలు సింగరేణి కణ కణంలో వినిపిస్తుంటాయి. ఒకప్పుడు దగాపడ్డ కష్టం వీరిది, భంగపడ్డ బతుకు వీరిది. నల్ల బంగారంగా పిలిచే బొగ్గు గనుల్లో అగ్గిరవ్వల్లా కదిలే వీరి పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. 6 జిల్లాల్లో వ్యాపించి ఉన్న సింగరేణి కథ 1888-89 ప్రాంతంలో ఆరంభమైంది. అయితే అంతకుముందే ఇండియాలో తొలి బొగ్గు గని 1774లో స్టార్ట్ అయింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రాణిగంజ్ అనే ప్రాంతంలో బ్రిటిష్ వారు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో బొగ్గు గనులు ఉన్నట్లు గుర్తించి భద్రాద్రి, కొత్తగూడెం, ఇల్లందు ప్రాంతాల్లో 1889లో తొలిగా తవ్వకాలు షురూ చేశారు. 1914 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిషర్లకు బొగ్గుతో బాగా అవసరం పెరిగింది. ఆనాటి కాలానికి బొగ్గు మాత్రమే ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేందుకు ఉన్న ఏకైక ఆప్షన్. ఆయుధ సామాగ్రి తయారు చేసేందుకు, వాటిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు రైళ్లలో వాడడానికి బొగ్గు ఎక్కువగా అవసరమయ్యేది. అందుకే తెలంగాణ ప్రాంతంలో కూడా జోరుగా తవ్వకాలు మొదలుపెట్టారు బ్రిటిషర్లు. సింగరేణి గనుల్లో తొలినాళ్లలో పనిచేయడానికి ఇక్కడి ప్రజలు ముందుకు రాలేదు. అందుకే ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ గనుల్లో పనిచేస్తున్న బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన కూలీలను ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ గనుల్లో కూలీలను సెట్ చేయడానికి కాంట్రాక్టర్లను నియమించుకున్నారు. ఆ కాంట్రాక్టర్ల కింద ప్రతి గ్రామానికి ఒక ఏజెంట్ ఉండేవాడు. ఆ కాంట్రాక్టర్ల పేరు మీదే కాలనీలు పుట్టుకొచ్చాయి. గంగా బిషన్ బస్తీ, బర్మా క్యాంపు, నాగయ్య గడ్డ, పంజాబ్ గడ్డ వంటివి పదుల సంఖ్యలో ఏర్పడ్డాయి. అయితే ఇక్కడి కూలీలకు ఇచ్చే రుసుము బయట చేసిన దానికంటే ఎక్కువగా ఉండడం చూసి మెల్లిగా లోకల్ జనాలు కూడా సింగరేణి వైపు కదిలారు. గాలి కూడా ఊపిరాడక సతమతమయ్యే గొయ్యి అది. వెలుతురు కూడా చీకట్లో తప్పిపోయే దారి అది. లిటరల్గా ఆ కోల్ మైన్స్లో దిగడం అంటే చావుతో చిలగాట మారటమే. ఆ వాతావరణంలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు ఎందరో. 1929 ప్రాంతంలో ఇల్లందు గనుల్లో మిథేన్ వంటి విషవాయువులు వ్యాపించి గనుల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి 40 మందికి పైగా కార్మికులు కన్నుమూశారు. ఆ తదుపరి కూడా ఎంతో మంది బొగ్గు గని కార్మికులు ఇలాంటి సంఘటన వల్ల చనిపోయారు. అయితే ఈ గనుల్లో కేవలం మగవారే కాకుండా మహిళలు, బాల కార్మికులు కూడా పనిచేస్తూ జీవనోపాధి పొందేవారు. చెప్పులు లేకుండా తట్టా పారతో పరుగులు తీస్తూ సూదిమొనల్ లాంటి బొగ్గుల మీద అడుగులు వేస్తూ దినదిన గండంగా గడిపేవారు. 100 పెట్టెల రైలు బండిని పరుగులు పెట్టించే బొగ్గు వీరి కన్నీటి జ్వాలకు బంగారంలా మెరిసేది. నేరుగా కార్మికుల కష్టాలను చూడలేక తనకు తానుగా బూడిదైపోతే బావుండు అని అరిచేది. పనిముట్లకు పదును పెడుతూ సొరంగాన్ని చదును చేస్తూ సాగే వీరి అన్వేషణ ఇంటికి చేరుకునే వరకు వారి కుటుంబాలకు తప్పని నిరీక్షణ. బొగ్గు బండలను రెండుగా చీలుస్తూ ముక్కలు ముక్కలుగా ఒలుస్తూ సింగరేణి బొగ్గు గని కార్మికుడు చేసే సమరం ఇంక్విలాబ్ జిందాబాద్ సాక్షిగా అమరం. ఇంత లైఫ్ అండ్ డెత్ గేమ్ ఆడుతున్న ఈ సింగరేణి అన్నలను అయ్యో పాపం అని అనేవారు కాదు అప్పటి బ్రిటిష్ అధికారులు. పనికి తగ్గ వేతనం ఇవ్వకపోగా కనికరం లేని మాటలు, మహిళల వైపు కామంతో చూసే చూపులు, కార్మికుల కష్టం కాంట్రాక్టర్ల ఇష్టాలకు వెళ్ళిపోయేది. గనుల్లో కనీస రక్షణ ఉండదు, కావాల్సిన శిక్షణ ఉండదు. ఈ పరిస్థితుల నుంచి పారిపోదామని అనుకున్న రైల్వే స్టేషన్లలో, ఊరి పొలిమేర్లలో నిజాం రాజ్య పోలీసులు గట్టిగా పహారా కాసేవారు. బ్రిటిషర్ల అరాచకాలకు నైజాం సర్కార్ అండదండలు ఉండడంతో శ్రామికుల రెక్కలకు ఎదురుగాలి తప్పేది కాదు. ఇక ఎప్పుడైతే 1942 ప్రాంతంలో రెండో వరల్డ్ వార్ శంఖారావం పూరించుకుందో అప్పుడే తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం కూడా ఉద్రిక్తమయ్యింది. అదే సమయంలో సింగరేణి కార్మిక సంఘాలు కూడా ఫామ్ అయ్యాయి. నిజాం రైల్వే యూనియన్ హైదరాబాద్, అజాంజాయి మిల్ వర్కర్ల సంఘం వరంగల్ తర్వాత ఏర్పాటైన 3వ కార్మిక సంఘంగా సింగరేణి నిలిచింది. సింగరేణి కాలరీస్ వర్కర్స్ పని దోపిడీ మీద, నిజాం సర్కారు మీద నిప్పులు చెరగడం మొదలుపెట్టింది. సింగరేణిలో కొందరు చదువుకున్న వారు అకౌంటెంట్లుగా, ఇన్ఛార్జీలుగా పనిచేసేవారు. శ్రామికుల శ్రమదోపిడిని నేరుగా చూసిన కొందరు ఉద్యోగులు సాయంత్రం వేళల్లో సింగరేణి కార్మికుల వద్దకు చేరి ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ తమ హక్కులను గుర్తు చేసేవారు. అలాంటి వారిని కొందరిని పోలీసులు ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేశారు. కానీ వారు అందించిన ఇన్స్పిరేషన్ కొనసాగిస్తూ సింగరేణి బొగ్గు కార్మికులు మిగిలిన ఉద్యమకారులతో ఉద్యమాన్ని మరింత టైట్ చేశారు. బొగ్గు గనుల కార్మికులు తగ్గేదేలే అనడంతో దిగొచ్చిన అప్పటి సర్కార్ కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా 12 గంటల పని ప్రెజర్ను 8 గంటలకు కుదించింది. చైల్డ్ లేబర్ను బ్యాన్ చేస్తూ మహిళలకు కేవలం బయట పనినే అప్పగించేలా తీర్మానించారు. కిరోసిన్ దీపాలకు బదులుగా సేఫ్టీ లైట్స్, కాళ్లకు సేఫ్టీ షూ, తలకు హెల్మెట్స్, వేతనాల పెంపు, ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా నష్టపరిహారం వంటివి అమల్లోకి వచ్చాయి. తమ జీవితాల్లోకి కొత్త వెలుగుల్ని తెచ్చాయి. ఇంచుమించు 50,000 మంది కార్మికులు పొట్టపోసుకుంటున్న ఈ సింగరేణి జాగా ఎన్నో కార్మిక ఉద్యమాలకు పాగా.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.